ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి కొనిక్ సెక్షన్స్లో 2 క్లాసెస్ చెప్పాను. ఫస్ట్ క్లాస్లో మీకు ఇంట్రొడక్షను, కొన్ని ఎగ్జాంపుల్స్. సెకండ్ క్లాస్లో ఎక్సర్సైజ్ 10.1 నుంచి 9 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఈ క్లాస్లో ఎక్సర్సైజ్ 10.1లో దాని కంటిన్యూషను 10th ప్రాబ్లం ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు టైం సరిగ్గా సరిపోక. అయితే మనకి 10.1 మొత్తం సర్కిల్ మీదే ఉంటుంది. సరే, క్లాస్లోకి వెళ్దాం. మీరు కనుక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే 10th చాప్టరు ఎక్సర్సైజ్ 10.1 మనం చెప్పే క్లాసు 10th ప్రాబ్లం. మీకు ఈ ఎక్సర్సైజ్ 10.1లో 15 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు నేను 10th ప్రాబ్లం చేస్తే నెక్స్ట్ క్లాస్లో ఈ 5 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 4,1 and 6,5 and whose center is on the line 4x plus y equal 16. సో ఫస్ట్ మనకి సర్కిల్ ఈక్వేషన్ అవసరం అవుతుంది, అది రాసేద్దాం. లెట్ us టేక్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ బి x minus h whole square plus y minus k whole square equal to r square. తర్వాత ఇక్కడ మనకు 2 పాయింట్లు కూడా ఇచ్చాడు కాబట్టి ఈ 2 పాయింట్లు కూడా రాసుకుందాం. ఈ 2 పాయింట్లు ఎక్కడ ఉన్నాయి? సర్కిల్ మీద ఉన్నాయి. కాబట్టి ఇఫ్ ద సర్కిల్ పాసెస్ త్రూ ద పాయింట్స్ 4,1 అండ్ 6,5. ఇప్పుడు ఇవి సర్కిల్ మీద ఉన్నాయి కాబట్టి ఈ 2 పాయింట్లు, అంటే ఈ పాయింట్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి, ఈ పాయింట్ కూడా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్ని తీసుకుని XY ప్లేస్లో 4,1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తా, ఒక ఈక్వేషన్ వస్తుంది. తర్వాత సెకండ్ పాయింట్ని తీసుకుని మళ్ళీ ఇదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తా, 6,5 అని ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి h, k వాల్యూలు వస్తాయి. సో ఫస్ట్ 4,1ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 4 minus h whole square ప్లస్ 1, y 1 కదా, 1 minus k whole square, r square అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ ఈక్వేషను a minus b whole square ప్లస్ a minus b whole square ఈక్వల్ టు సంథింగ్ r square అన్నట్టుంది. కాబట్టి ఈ బ్రాకెట్ని మనం ఓపెన్ చేయాలంటే a minus b whole square ఫార్ములా యూజ్ చేయాలి. a minus b whole square మీకు తెలుసు కదా, a square minus 2ab ప్లస్ b square అంటే 4 square minus 2 into 4 into h ప్లస్ h square. ఇదేమవుతుంది? 1 square minus 2 into 1 into k ప్లస్ కే స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అది ఇక్కడ రాద్దాం. 4a స్క్వేర్ మైనస్ 2ab కాబట్టి మైనస్ 2 ఇంటూ ఏ ప్లేస్లో 4 ఉంది, బి ప్లేస్లో హెచ్ ఉంది, తర్వాత హెచ్ స్క్వేర్. అదేవిధంగా 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ కే స్క్వేర్ ఆర్ స్క్వేర్. దీన్ని ఎప్పుడైతే మనం a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఈ స్టెప్ దగ్గర యూజ్ చేసామో, ఈ స్టెప్ పక్కనే నాకు ఇక్కడ ఖాళీ లేదు కాబట్టి కింద రాస్తున్నాను, ఆ ఫార్ములా రాసేయాలి. మనం ఏ ఫార్ములా యూజ్ చేసామో ఆ ఫార్ములా ఆ స్టెప్ పక్కనే రాయాలి. నెక్స్ట్ దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. 4 స్క్వేర్ ఎంత అవుతుంది? 16, 4 16 కదా. తర్వాత మైనస్ మైనస్సే 2 ఇంటూ 4 8, 8 ఇంటూ హెచ్ 8h, ఈ టర్మ్ మొత్తం 8h అవుతుంది. హెచ్ స్క్వేర్గానే ఉంది. 1 స్క్వేర్ అంటే 1, 1 పవర్లో ఎంత ఉన్నా దాని వాల్యూ 1. మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ కే, 2 ఇంటూ 1 2, 2 ఇంటూ కే 2k, అంటే ఇదంతా మైనస్ 2k అవుతుంది. ఇది కే స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హెచ్ స్క్వేరు కే స్క్వేరు ఇవి ముందు రాసుకుని హెచ్ కే తర్వాత రాసుకుని కాన్స్టెంట్ తర్వాత రాద్దాం. చూడండి, ఈ హెచ్ స్క్వేర్ని ముందు రాశాను నేను, ఆ తర్వాత కే స్క్వేర్ని రాశా. అంటే ఎక్స్పోనెంట్స్ ఆర్డర్ ప్రకారం రాస్తున్నాం. ఈ 2 స్క్వేర్స్, ఈ 2 పవర్లో 1 ఉంది, ఇక్కడ ఏం లేకపోతే కాన్స్టెంట్ పాలినామిల్ 0 అయినట్టు, అంతే కదా. సో ఫస్ట్ స్క్వేర్స్ రాశాను. తర్వాత ఏముంది? ఈ 8hని తీసుకొచ్చి తర్వాత నెక్స్ట్ ఇక్కడ రాశాను. స్క్వేర్స్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ 2k రాశాను. ఇక మిగిలింది 16 ప్లస్ 1 కలిపితే ఎంత? 17. అది డైరెక్ట్గా వేసాను. ఓకేనా?
దీనికి ఒక నేమ్ ఇచ్చేద్దాం ఈక్వేషన్. ఎందుకంటే 4 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది, దానికి 1 అని ఇచ్చాం. 6 5 కూడా సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇందులో ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. 6 మైనస్ హెచ్, 6 కనుక 6 5 సబ్స్టిట్యూట్ చేస్తే 6 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అది ఇక్కడ రాయండి. సేమ్ టు సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి ఈ బ్రాకెట్ని ఓపెన్ చేద్దాం, ఈ బ్రాకెట్ని ఓపెన్ చేద్దాం. 6 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 6 ఇంటూ హెచ్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ కే ప్లస్ కే స్క్వేర్. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసుకుంటే 6 స్క్వేర్ అంటే 36 వస్తుంది. ఫార్ములా రాయాలిగా, రాసేయండి. 6 స్క్వేర్ అంటే 36 వస్తుంది. 2 ఆర్లు 2 6 12, అంటే ఇది మొత్తం 12 హెచ్ అవుతుంది. హెచ్ స్క్వేర్ అంతే. 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 అంటే 25 మైనస్ 2 ఇంటూ 5 అంటే 10 10k మైనస్ 10k కే స్క్వేర్ ఆర్ స్క్వేర్. ఇందులో హెచ్ కే ఫ్రంట్ రాసుకున్న ఇంతకుముందు చూపించాను, తర్వాత మైనస్ 12 హెచ్, తర్వాత మైనస్ 10k. ఇక మిగిలిన కాన్స్టెంట్స్ 36 25 36 25 రెండు కూడా ప్లస్ వాల్యూసే. యాడ్ చేసామనుకోండి 36 ప్లస్ 20 56, 56 ప్లస్ 5 61. ఓకేనా? సో ఇది మనకి సెకండ్ ఈక్వేషన్ కింద వచ్చింది. అందుకే నేను ఈ స్టెప్స్ ఇంకా తీయలేదనమాట. ఈ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి హెచ్ కామా కే వాల్యూలు వస్తాయి. యాక్చువల్గా అయితే స్క్వేర్లో ఉన్నాయి కాబట్టి రావు, కానీ వీటిల్లో స్క్వేర్లో ఉన్నప్పుడు వాటి కొఫిషియంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. అందుకని ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వస్తాయి. సో ముందు ఈ రెండు ఈక్వేషన్స్ని సపరేట్గా రెడ్ కలర్లో ఇక్కడ పెడతాను. ఈ రెండు ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేస్తాను, ఒక దాంట్లో నుంచి ఇంకొకటి తీసేస్తే ఇవి క్యాన్సిల్ అయిపోయి హెచ్ క్యాన్సిల్ అయిపోద్ది, కేకే క్యాన్సిల్ అయిపోద్ది, హెచ్కేఎల్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? సో 1లో నుంచి 2 తీసేస్తున్నాం. 1లో నుంచి 2 తీసేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ పైన రాయాలి. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టే రాయాలి, మనం ఏం మార్చట్లేదు. సెకండ్ ఈక్వేషన్ దాని కింద రాస్తూ హెచ్ స్క్వేర్ కింద హెచ్ స్క్వేరు, కే స్క్వేర్ కింద కే స్క్వేరు, హెచ్ కింద హెచ్, కే కింద కే, కాన్స్టెంట్ కింద కాన్స్టెంట్, ఆర్ స్క్వేర్ కింద ఆర్ స్క్వేర్, సేమ్ టర్మ్స్ వచ్చేలా రాయండి. ఎక్కడైనా టర్మ్స్ మిస్ అయితే అక్కడ 0 పెట్టండి. ఇక్కడ అన్నీ వచ్చినాయి కాబట్టి ఓకే. ఒకవేళ రాలేదనుకోండి అక్కడ 0 పెట్టేసి నెక్స్ట్ టర్మ్కి వెళ్ళిపోండి. మనం ఇక్కడ చేసేటువంటి ఆపరేషన్ మైనస్. ఎప్పుడైతే మనం మైనస్ చేస్తున్నామో కింద ఈక్వేషన్ యొక్క వాల్యూస్ మారుతాయి. వాల్యూస్ అన్న సైన్స్ మారుతాయి, గుర్తులు మారుతాయి. కాబట్టి అన్నిటికీ నేను రెడ్ సర్కిల్స్ తీసుకున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. మీరు ఇలా తీసుకోకూడదు. దీనికి ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ హెచ్ స్క్వేర్ అవుతుంది, దీనికి ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అవుతుంది, దీనికి మైనస్ కదా ఉన్నది, ఇది ప్లస్ 12 హెచ్ అవుతుంది, ఇది మైనస్ 10k ఉంది అంటే ఇది ప్లస్ 10k అవుతుంది. ఇక్కడ ప్లస్ 61 ఉంది, ఇది మైనస్ 61, ప్లస్ ఆర్ స్క్వేర్ అంటే ఇది మైనస్ ఆర్ స్క్వేర్. ఓకేనా? సో ప్లస్ హెచ్ స్క్వేరు మైనస్ హెచ్ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ కే స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇవేం క్యాన్సిల్ అవ్వవు. ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మైనస్ 8h ప్లస్ 12h ఇలా రాసుకునే కంటే ప్లస్ వాల్యూ ముందు రాసుకున్నాం అనుకోండి, అంటే 12h మైనస్ 8h అని రాయొచ్చు. ఈ రెండింటిని ఇలా 12h మైనస్ 8h, 12కి మైనస్ అనుకుంటారు, ఇక్కడ ప్లస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకుంటే 10కి ప్లస్ 2kకి మైనస్, అందుకని 10k మైనస్ 2k రాయొచ్చుగా. 10k మైనస్ 2k, 10కి ప్లస్ కాబట్టి ప్లస్ చేసాం. ఇక్కడ మైనస్ 61 ప్లస్ 17 ఇవి లెఫ్ట్ సైడ్ మిగిలిన, రైట్ సైడ్ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 0 అయ్యింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 12లో 8 తీసేస్తే 4h అవుతుంది, 10లో 2 తీసేస్తే 8k అవుతుంది, మైనస్ 61లో 17 తీసేస్తే మనకి 44 వస్తుంది. ఈ 44 మైనస్ వస్తుంది, రాసి చెప్తాను. ఈ రెండు వాల్యూల్లో పెద్ద వాల్యూకి ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ మనకి ప్లస్ 4h వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ దీనికి ప్లస్ వాల్యూ పెద్దదానికి, అందుకని వచ్చింది. ఇక్కడ మీకు 17కి ప్లస్ ఉంది, 61కి మైనస్ ఉంది. దేర్ ఆర్ 2 డిఫరెంట్ సైన్స్. రెండు వేరు గుర్తులుంటే పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ తీసేయాలి. అంటే 61లో నుంచి 17 తీసేయాలి, 44 వచ్చింది. ఆ తర్వాత ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏదో చూసుకుని
ఆ పెద్ద నెంబర్ ముందు ఏ గుర్తుందో ఆ గుర్తే ఆన్సర్కి పెట్టాలి. కాబట్టి -44 పెట్టాం. ఇందులోనూ 4 టేబుల్ ఉంది, ఇందులోనూ 4, ఇందులోనూ 4, మూడిట్లోనూ 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 కామన్ తీస్తాం. 4 కామన్ తీస్తే మనకు బ్రాకెట్లో ఎంత వచ్చిందంటే h + 2k - 11 వచ్చింది. ఈ 4ని అటు పంపిస్తే 0/4 0 అవుతుంది. సో h + 2k - 11 = 0 అనేది మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. దీన్ని ఓ పక్కన పెట్టుకుని దీనికి ఒక ఈక్వేషన్ నెంబర్ ఇచ్చేయండి. ఒక్క ఈక్వేషన్ వస్తే మనం సాల్వ్ చేయలేంగా, అందుకనే మనం దీన్ని తీసుకుంటాం. ఇది 4x + y = 16 అనే ఈక్వేషను సెంటర్ నుంచి వెళ్తుంది. సెంటర్ పాయింట్ ఏంటి? h, k కదా, అంటే 4h + k = 16 అవుతుంది. అది 4th ఈక్వేషన్ అవుతుంది. రైటింగ్ ఖచ్చితంగా రాయాలండి, ఓకేనా? ఇక్కడ HK ఎందుకు పెట్టామంటే ఈ లైన్ సెంటర్ నుంచి వెళ్తుంది కాబట్టి సెంటర్లో మనకు ఉన్న పాయింట్ తెలియని పాయింట్ h, k అనుకుంటాం కాబట్టి 4h + k = 16 అది మనకి. ఇది 4th ఈక్వేషన్. ఇప్పుడు 3ని 4ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 3ని 4ని సాల్వ్ చేయడం ఎలాగంటే 3rd ఈక్వేషన్లో నుంచి అంటే h + 2k - 11. ఒకవేళ హెచ్ని కనుక ఎలిమినేట్ చేయాలంటే దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. కేని ఎలిమినేట్ చేస్తే దీన్ని 2తో చేస్తే చాలు, చిన్న నెంబర్. అందుకని ఏం చేశాను, 3rd ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచి 2nd ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసి 3 నుంచి తీసేసాం. అంటే 3 - 2 × 4th ఈక్వేషన్. సో 3rd ఈక్వేషన్ దేనితోనూ మల్టిప్లై చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏది ఉందో అదే రాయండి. 4th ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేసాం అంటే 2తో మల్టిప్లై చేస్తే ఇది 8h + 2k + 32 అవుతుంది. 8h + 2k + 32 2తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు దీన్ని మైనస్ చేయాలంటే కింద ఉన్న వాటి గుర్తులు మార్చాలి. ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది, ఇది కూడా ప్లస్ కాబట్టి మైనస్సే అవుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయి ఈ 2k క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడేమో -7h, ఇక్కడేమో +h. రెండు వాల్యూలు డిఫరెంట్ సైన్స్తో ఉన్నాయి. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది. పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ తీసేద్దాం. 8లో నుంచి 1 తీసేస్తే 7. పెద్ద నెంబర్ ముందు ఏ గుర్తుంది? మైనస్ ఉంది కాబట్టి -7h. లెఫ్ట్ సైడ్ వచ్చేది -7h. సేమ్ టు సేమ్ 32లో నుంచి 11 తీసేస్తే 21. పెద్ద నెంబర్ మీద ఉన్న గుర్తు మైనస్ కాబట్టి -21. ఇప్పుడు h ఎంత అవుతుంది? -21/-7 అవుతుంది. ఎందుకంటే ఇటు మల్టిప్లై కాబట్టి ఇటు వస్తే డివిజన్. -/- ప్లస్ 21 7 అంటే 7 21లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో h వాల్యూ వచ్చింది. ఈ h వాల్యూని తీసుకుని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే k వస్తుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ ఇలాగే ఉంచి రాస్తాను. ఇప్పుడు 3 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే 3 + 2k - 11 = 0. ఈ 3 ఈ 11 రెండు వేరు కదా నంబర్లు. ఈ రెండు ముందు క్యాన్సిల్ చేయాలి, ముందు మనం సింప్లిఫై చేయాలి. దీనికేమో మైనస్ ఉంది, దీనికేమో ప్లస్ ఉంది. పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ తీసేయండి. 11లోంచి 3 తీస్తే 8. పెద్ద నెంబర్ ముందున్న గుర్తు మైనస్ అంటే -8 వస్తుంది. 2k - 8 = 0. -8 అటు వెళ్తే +8 అంటే 2k = 8. 2kని మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటు వెళ్తే 8/4 అవుతుంది. 8/4 అంటే మీకు తెలుసు 4. సో మనకి h అంటేనేమో 3 వచ్చింది, k అంటే 4 వచ్చింది. అప్పుడు h, k పాయింట్ ఎంత అవుతుంది? 3, 4 అవుతుంది. మీ h, k రాగానే మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయగలమా అంటే r తెలియాలి. r తెలియాలి కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ ఈక్వేషన్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. h - k x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ = r² కదా. ఆ ప్లేస్లో ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు xy కింద. ఈ పాయింట్ అయినా తీసుకోండి, ఈ పాయింట్ అయినా తీసుకోండి, ఆన్సర్ అదే వస్తుంది. నేను ఈ పాయింట్ హెచ్కి ఈ పాయింట్ తీసుకుని ఫైనల్ చేస్తున్నాను, ఓకేనా? మీరు ఇది తీసుకుని చేయండి, అదే ఆన్సర్ వస్తుంది. మా ఆన్సర్ ఏం మారదు. ఈ ఫార్ములా ఎక్కడంటే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ = r² అని స్టార్టింగ్లో రాసాం కదా. రాసిన చోట xy ప్లేస్లో ఈ పాయింట్, h, k ప్లేస్లో నేను ఫైండ్ అవుట్ చేసిన పాయింట్ సబ్స్టిట్యూట్ చేశాను. 6 - 3 అంటే 3², 5 - 1 అంటే 1² r². 3² అంటే 9, 1² అంటే 1 r². నేను ఇక 10 = r² ఇక్కడ ఆపేస్తున్నాను. ఎందుకంటే మనకు ఫార్ములాలో కూడా r² ఉంటుంది. మళ్ళీ స్క్వేర్ని అటు పంపించి √10 అని నేను రాయను. మీరు రాయాలనుకుంటే రాసుకోండి, ఒక స్టెప్ పెరుగుద్ది అంతే. నెక్స్ట్ ఇప్పుడు మనకు తెలిసిన ఈక్వేషన్ వీ నో దట్ అని చెప్పేసి మనకి సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా రాసేసుకోండి.
రాసేసుకున్న తర్వాత మనకు ఆర్ వాల్యూ తెలుసు, హెచ్ కామ కే వాల్యూ తెలుసు. ఆరు కే ఈ రెండు వాల్యూలు తెలిస్తే ఆరు హెచ్ కామ కే ఈ రెండు వాల్యూలు తెలిస్తే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్ అలాగే ఉంచండి, వై అలాగే ఉంచండి. హెచ్ ప్లేస్లో 3, కే ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ స్క్వేర్ ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేయండి. ఇది మళ్ళీ మీకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో వచ్చింది. దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేస్తే మీకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ వై ఇంటూ 4 ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 10 అని వస్తుంది. మనం ఇక్కడ ఫార్ములా యూజ్ చేసాం, వెంటనే ఫార్ములా రాసేసుకోవాలి. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేరు 2 3 6 కాబట్టి మైనస్ 6x 9 వై స్క్వేరే ఇదంతా మైనస్ 8y, ఇదంతా 2 ఇంటూ 4 8y కాబట్టి మైనస్ 8y, 4 4s 16 10 అలాగే ఉంది. ఇప్పుడు ఇందులో ఈ ఎక్స్ స్క్వేరు వై స్క్వేరు పక్కపక్కన రాస్తారు. రెండులో పవర్లో స్క్వేర్ ఉంది. తర్వాత రెండింటికి 6xకి వైకి పవర్లో 1 ఉంది. ఈ తర్వాత ఏముంది, దీనికి ఏమీ లేదు అంటే ఎక్స్ పవర్ 0 వై పవర్ 0 ఉన్నట్టు. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు పక్కపక్కన రాస్తాం. ఏది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఓకే. తర్వాత మైనస్ 6x మైనస్ 8y రాశాను. తర్వాత ప్లస్ 9 ప్లస్ 16 రాశాను. ఇప్పుడు ఈ 4 టర్మ్స్ని మనం ఏం చేయలేం. ఈ రెండు యాడ్ చేస్తే 25 వస్తుంది. ఇటు పక్కన ఎంత ఉంది, 10 ఉంది. 10 ఇటు తీసుకొస్తే 25 మైనస్ 10, 25లో 10 తీస్తే 15. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y ప్లస్ 15 ఈక్వల్ టు 0 అనేది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఈక్వేషన్. ఓకే, మనకు ఆన్సర్ వచ్చింది. వెంటనే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి ఆన్సర్స్ని ఓపెన్ చేసి 10th ప్రాబ్లం ఎక్సర్సైజ్ 10లో 10th ప్రాబ్లం ఈ ఆన్సర్ చెక్ చేసుకోవాలి. మనం చేసింది వచ్చింది రైట్ అయినా రాంగా, వచ్చింది రైట్. ఒకవేళ కనుక టెక్స్ట్ బుక్లో మన ఆన్సర్ రాంగ్ వస్తే మందే తప్పండి. టెక్స్ట్ బుక్లో 99% ఆన్సర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ మీకు ఏదన్నా ఫిజిక్స్ కానీ లేదా కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ ఇంటర్మీడియట్లో ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు క్లాస్ చెప్పి వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.